యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనమును సెలవిచ్చి వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన మా ప్రభువా, మరి ఈ రోజున మరి యొక్క కార్యక్రమంలో ఎంతగానో కృప చూపించారు. మరి ఆ కుటుంబానికి నిండైన ఆదరణ కూడా కలిగించినందుకు వందనాలు. అలాగే నాయన మరలా మరి ఈ రోజున ఉపవాస కూడికలో మమ్మల్ని అందరినీ కూడా క్షేమముగా తోడుకుని వచ్చి మరి ఇప్పటి వరకు బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన అయ్యా మీరు ఎంతగానో ఆమోదిస్తున్నందుకు వందనాలు తండ్రి. అవునయ్యా, నీ బిడ్డలు చేసిన ప్రార్థన ఏది ఎప్పటికీ ప్రభువా నాయన తండ్రి అది వ్యర్థము కాదు ప్రభువా. ప్రతిదానికి అయ్యా నీ దగ్గర ప్రతిఫలం ఉంటుంది నాయన. ఎందుకంటే ప్రభువా నీకు తెలుసు నాయన మేము ఏమై ఉన్నాము, మా స్థితి మా గతి అన్నీ ఎరిగిన వాడవు ప్రభువా. కాబట్టి నాయన మాకు ఏది మేలో అది నీకు మాత్రమే తెలుసు. ఎప్పుడు ఏ కార్యము చేయాలో అది నీకు మాత్రమే తెలుసు ప్రభువా. మానవ మాత్రులము ఏ విషయంలోనైనా తొందరపడితే దయతో మమ్మల్ని క్షమించండి. నీ చిత్త ప్రకారముగానే మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నీ యొక్క దైవవాక్యమును ధ్యానం చేస్తుండగా మాకు కావలసిన విషయములను అయ్యా నాయన మీ నామములో అనుగ్రహించమని నీ ప్రియ కుమారుడు మా అందరి రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ప్రియులారా, రెండు మాటలు దేవుడి మాటలు చదువుకుందాం. ఎందుకంటే పొద్దున్న నుంచి మీరు కూడా చాలా అలసి ఉన్నారు కాబట్టి మరి ప్రియులారా, మరలా దేవుని వాక్యం మరలా మనకి శక్తిని బలాన్ని భరిస్తూ ఉంటుంది. ఎంత బలహీనైనా మళ్ళీ వాక్యమే ఏం చేస్తామా, పట్టినండు తిన్నాం అనుకో ఎక్కడికి కదల దేశం అవుతుంది. కానీ దేవుడి వాక్యం ఎలాంటిదంటే ఏమా మంచి ఎనర్జీని ఇస్తూనే ఉంటుంది. అంత గొప్ప మాటలు దేవుడి మాటలు. అయితే ఆ మాట హృదయపూర్వకంగా వింటేనే, ఏదో అనాలోచనలతో ఏదో చర్చిలో కూర్చున్నాలే అన్న ఆలోచనతో కూర్చుంటే వారి ఆ మాటకి ఏమాత్రము విలువ లేనప్పుడు అది ఏమాత్రం కార్యము జరగకూడదు అనమాట. కాబట్టి మనం వేసుకున్న ఏ మెడిసిన్ అయినా అది లోపల ఏం చేయాలి, ఎప్పుడు చేస్తుంది ఏమా అన్ని ఆలోచనతో మిగితే పని అవుతుంది అవుతుందా? అవదు. నిమ్మలంగా ఉండాలి. ఎలా ఉండాలి? నిమ్మలంగా ఉంటేనే తిన్నదైనా తాగేదైనా పని చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే దేవుడి మాటలు వినేటప్పుడు మనం అన్నిటిని ఏం చేయాలి, అరుగు చేయాలి. ఎన్నో వచ్చేస్తూ ఉంటాయి. బుర్ర కదండి, ఆలోచనలు కదండి, ఎన్నో వచ్చేస్తూ ఉంటాయి. దానికి అంతు లేదు. వద్దన్నా వస్తానే ఉంటాయి. అందుకే దేవుడి మాట మనకి ఎప్పుడైతే వస్తుందో వాటిలన్నింటిలో ఏం చేస్తుందంటే ఆపేస్తుంది. అనాలోచన వల్ల మన బ్లడ్ కూడా ఏమవుతాయంటే తరిగిపోతుంది, మన ఎనర్జీ కూడా తరిగిపోతుంది అన్నమాట. అందుకే మీరు ఆలోచించకండి ఏదేని నేనే మీకు ఇస్తాను. అంతే కదా, పని చేసేటప్పుడు ఎనర్జీ ఏమవుతుంది, తగ్గుతుంది. అలాగే ఆలోచనలు కూడా అలాంటివే. ఆలోచనలు అనేవి కూడా మన బలాన్ని ఏం చేస్తుంది, విపరీతంగా తగ్గించారు. మనం చేసే పని కంటే ఎక్కువగా బలం పోయేది దేని వల్ల అంటే ఈ అనాలోచన వల్ల. చాలా మందికి తెలియదు. అందుకే దేవుడు ఏం చేస్తాడు అంటే మన అనాలోచనలు అన్నింటినీ బంద్ చేస్తాడు, ఆపేస్తాడు. దానివల్ల ఇంకే ప్రయోజనము లేదు. ఏంటి? అందుకే ఇక్కడ ఒక మంచి మాటగా మనం ఆలోచన చేస్తే, ఇక్కడ కీర్తనల గ్రంథము ప్రియులారా 85వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు అంటున్నాడు, దేవుడైనా యెహోవా. ఎవరంటే నీ దేవుడు ఎవరు? యెహోవా. అంటే ఉన్నవాడు, అనువాడు, తండ్రి, అందరికీ తండ్రి అయిన వాడు. అంటే అందరికీ పెద్ద అయిన వాడు, అందరికీ యజమాని అయిన వాడు. చెబుతున్న మాట అందరూ వినాలి. ఏంటి? పెద్ద ఆయన వచ్చాడంటే ఏం చేస్తాం?
ఏమా స్కూల్ ఎలా ఉంటది? చాలా డిసిప్లిన్ గా ఉంటది అన్నమాట. అలాగే దేవుడు కూడా ఈ సృష్టిలో ఉన్న వారందరితో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడైన యెహోవా. ఎవరంటే ఆయన? చూసారా, ఆయన చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన యెహోవా. యెహోవా అంటే అన్ని కాలాలలో, ఏంటి, అన్ని కాలాలలో ఆయనకి ఇంకా ఆరంభము లేదు, అంతము కూడా లేనివారు. అలాంటి ఆయన ఏం చేస్తున్నాడనట? ఏంటి? సెలవిచ్చిన మాటను, సెలవిచ్చిన మాట ఎవరికి సెలవిస్తున్నాడు? మనందరికీ సెలవిస్తున్నాడు. రే ఈ మాటలు వినండి నాయన. అంటే నేను చెప్పిన మాటలు వినాలి. నీకు ఎన్ని ఉన్నా, అమ్మ ఎన్ని ఉన్నా మనం ఏం చేయాలంట? ఆయన మాట వినాలంట. అదనమాట దానికి అర్థం. సెలవిచ్చినది ఏమనగా అనగానే, ప్రభు నేను ఈ పని చేస్తున్నాను అయితే ఆపే అని. ఏంటర్థం? అంతే కదండి. ఇప్పుడు నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నావు, వాడు ఏదో పని చేసుకుంటుంటే నువ్వు మాట్లాడేటప్పుడు వాడు ఎట్లేదు అనుకో, ఎలా ఉంటుందో చెప్పండి? మాట్లాడడం. ఇంకా ఎందుకు మాట్లాడటం? అది ఏదో పని చేసుకుంటున్నాడు, ఏంటి ఇంకా మనం ఏం చేస్తాం? అదేనమాట. అందుకే ఇక్కడ సర్వ మానవాలు ఏదో దాంట్లో ఉంటారు, ఉండకుండా ఎవరు ఉండరు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాటిలన్నింటినీ కూడా ఏం చేయాలంట? ఆపాలి. నువ్వు చేసుకున్న పనికి నీకు కొంతసేపే నీకు ఉపశమనం, కానీ నేను చెప్పిన మాట నువ్వు వింటే నీ జీవితకాలం ఉపశమనం ఇచ్చే మాట. చూసారా, మనం చేసే దాంట్లో కొంచెంసేపు దాంట్లో ఆనందం ఉంటుంది, లేకపోతే సంతోషం ఉంటుంది. కానీ దేవుడు చెప్పే మాటల్లో కానీ, దేవుడు చేసే పనుల్లో కానీ ఎప్పటికైనా చెప్పుకోదగినవి. ఏంటి చూడండి, ఒక్కొక్కసారి మనం దేవుళ్ళలో కష్టాన్ని ఎన్ని సంవత్సరాలైనా దాన్ని మర్చిపోలేక దాన్ని ఏం చేసుకుంటాం? చెప్పుకుంటా ఉంటాం. ఎందుకంటే ఆ చెప్పుకోవడం వలన కూడా ఇంకా మనకి ఏం పెరుగుతుంది అంటే, ఇంకా ఎనర్జీ, ఇంకా బలం, ఇంకా ధైర్యం, ఇంకా అనేకమైన పెరుగుతూ ఉంటాయి. అదే కానీ మన విషయాలు చెప్పుకోవడం వల్ల ఏ ప్రయోజనములు ఉండవు. ఎందుకంటే ఆ మాట ఎవరికి కూడా వాడికి నచ్చుతుంది కానీ మనకు నచ్చితే ఏమా నువ్వు చేసే పనులు నీకు నచ్చితే, కానీ అందరికీ నచ్చవు కదా. అదే అందుకే ఇప్పుడు దేవుడు చెప్పిన మాటలు, దేవుడు చేసినవి అయితే ఎవరికి నచ్చుతాయి? అందరికీ, భూమి మీద ఉన్న వారందరికీ కూడా నచ్చదగిన మాటలే, దాచుకునే మాటలే, ఆ వ్యక్తులను మరింత ఆత్మీయతలో నడిపించే మాటలే మాట్లాడతాడే తప్ప ఏంటి ఒట్టి మాటలు ఆయన దగ్గర ఎప్పటికీ ఉండవు అన్నమాట. అందుకే అంటున్నాడు, సెలవిచ్చిన మాటను నేనేం చేస్తున్నాను? ఏం పెడతాను? ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఏం పెడతాడంట? చెవిని పెట్టాలి. అంటే ఆయన విలువ తెలిసింది, ఇప్పుడు ఆయన గొప్పతనం తెలిసింది, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన మన కొరకు ఎన్ని త్యాగాలు చేశాడో, ఆయన ఎంత కష్టపడ్డాడో నాకేం తెలిసిందంట? నేను చెవిన పెట్టేది నయ్యా, ఎంతైనా మాట్లాడు, ఎప్పుడు ఎల్లప్పుడు వినడానికి నేను ఎలా ఉన్నానంట? ఇదేంటి నిజంగా ప్రతి భక్తుడు ఆయన దగ్గర అనదగిన మాట. అని అంటామా? చెప్పండి, అనగలమా? అనలేదు. ఏంటి మరి ఇలాగంటేనే దేవుడికి బిడ్డలుగా అవుతాం, తండ్రికి కుమారులుగా పిలువబడతా ఉంటాం. చూసారా, అంటే ఇది ప్రతి ఒక్కరిలో కూడా రావాలి ఇలాంటి ఆలోచన. ఏంటి అందరిలోనే రావాలి, బయట ఉన్నవారు కానీ లోపల ఉన్న ఎవరైనా సరే. నేను చెవిని పెట్టేదను, నేను నీ మాటలు వింటాను, చెప్పు. ఏంటి విస్తరించి నువ్వు చెప్పు, నేనేం చేస్తాను? ఎందుకంటే ఆయన మాట వినటం వలన ప్రియులారా అనుభవించిన వాడికి తెలుస్తుంది, అనుభవించలేని వాడికి దాని రుచి తెలియదేంటి. అందుకే ప్రియులారా ఎల్లప్పుడూ మనకు ఆ రుచిని ఇంకా
పెడుతున్నాడు. నీకు ఎప్పుడు అర్థమవుతుందని, నీకు ఎప్పుడు ఆ రుచి యొక్క పరమార్థం తెలుస్తుందని ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? పెడతానే ఉంటున్నాడు, పెడతానే ఉంటున్నాడు. కానీ దాన్ని మనం సరిగా కొంత తింటున్నాం, కొంత పక్కన పెడుతున్నాం, కొంత తింటున్నాం, కొంత పక్కన పెడుతున్నాం. ఇంకా పూర్తిగా ఆయన రుచి ఇంకా మనకి అర్థం కావడం లేదు ప్రియులారా. ఏంటి కానీ ఆ రుచి ఎరిగేంత వరకు నీకు ఏం చేస్తూ ఉంటాడు అంటే పెడతానే పెడతానే ఉంటాడు నీ జీవిత కాలం అంతా. అంటే చూడండి ఎంత రుచి ఉంది ఆయన. ఒక పండు తింటే దాని రుచిని వెంటనే చెప్పగలరు, కానీ దేవుడి రుచిని వెంటనే నీ వల్ల కాదు, నీ జీవితం సరిపోద్దంటారా? నీకమ్మా ఏ పండు రుచి అయినా నువ్వు టక్మని చెప్పగలవు. దేవుని రుచి చెప్పడం అని అంటే చిన్న విషయం కాదు అది. అందుకే ప్రియులారా, ఆయన రుచి తెలియాలని అంటే ఏం చేయాలంటే అదిగో ఆయన మాటల మీద మనం ఏం పెట్టాలంట? ఏకాగ్రత పెట్టాలి, దృష్టి పెట్టాలి. ప్రభా నేను వింటాను, నువ్వు చెప్పు అని బలవంతంగా ప్రియులారా ఆయనలో ఉండాలి. బలవంతం, చాలా బలవంతంగా ఉండాలి. అంటే నీరసం వచ్చింది అనుకోండి, బలవంతంగా ఇప్పుడు పనిలోకి వెళ్ళాలి. నీరసం వచ్చింది ఉండిపోతావా? ఎలా వెళ్ళాలి? బలవంతంగా వెళ్ళిపోవాలి. సర్లే ఈ రోజుకే కదా ఉండిపోతానంటే ఎక్కడలా మాడిపోతాయి అన్ని. ఏంటి ఏం చేద్దాం? బలవంతంగా వెళ్ళిపోతాం చూసారా? అయితే దేవుడి మాటలు వినడానికి కూడా నీలో నాలో కూడా అలాంటి తెగింపు నీలో నాలో ఉంటే ఆయన రుచి చూడటమే కాదు, ఆ రుచిని ఏం చేస్తాం అందరికి. అప్పుడు అలా అంటారు, అబ్బా ఇంత రుచిని మీరు తింటున్నారు ఏంటి, ఎంత మాధుర్యమా అన్నాడు. సమరేశ్వరి ఏం చేసింది? ఆ రుచిని తినింది, ఆ రుచిని అనుభవించింది. నీళ్ళరా బాబు, ఇది తాగితే మళ్ళీ తప్పిగా ఉంటాం. ఆయన ఇచ్చిన నీళ్ళు తాగితే గంటకి చూసారా? అది రుచి అంటే అదే అన్నమాట. అలాంటి రుచిని మనం ప్రియులారా అనుభవిస్తూ ఆయనలో ఎదగాలి. అది గొప్పతనం. దేవుడి రుచి తెలిసిన వారికి అందరితో ఎలా ఉంటారు అంటే సమానత్వంగా ఉంటారు. ఆయన రుచి సరిగా తెలియనోడు ఉంటాడు చూడండి, అది ఈగోలు ఉంటాయి. ఏమంటే రకరకాలమైన ఏంటి నేను ఇలా చేస్తాను, నన్ను చిన్నగా చూస్తాడేమో, నన్ను ఇలా చూస్తే ఇలా చేస్తే ఏంటి నన్ను చిన్న చూపు చూస్తారేమో, రకరకాలుగా ఉంటాయి. కానీ అలాగే మనకి ఎవరుకుంటావు? దేవుడి రుచి ఎరిగిన వారికి. అందుకే చూడండి ఎక్కువగా నేను కూడా పరిచర్య చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఏంటి అంటారు, ఏంటి పాస్టర్ గారు మీరు బయట కదండి కూర్చోవాలి, మంచిగా అందిస్తున్నారు ఏంటంటే అని చాలా మంది అక్కడ అంటూ ఉంటారు. అది కాదు, ఏమా స్టేజ్ మీద కూర్చోవడం కాదు గొప్పతనం. ఏం చేయాలి? వచ్చిన వారింటికి చక్కగా అలంకరించాలి, చక్కగా దేవుని పేరిట శుభాలు చెప్పాలి. ఏంటి దేవుని ప్రేమ అంటే అంతే, దేవుని వాక్యం అంటే అదే, దేవుని అర్థం చేసుకోవడం అంటే అంతే. అంతేగాని ఏంటి మీరు అక్కడ ఏది ఇది ఎలాంటి చేస్తారు ఏంటంటే అలా చేస్తారు కదండి, ఏం చేస్తారు అలాంటి మనకి ఎప్పుడు ఉండకూడదు. మనకు అలాంటి ఈగోలు ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తు పూర్వము క్రీస్తు సగం తెలుసు కదా మనకి. అలాగే మనకు కూడా ఉన్నాయి కదా. బాప్తిజం పొందక ముందు ఒక జీవితం, బాప్తిజం పొందిన తర్వాత ఒక జీవితం. అలాగే మనకి కూడా రెండు ఉన్నాయి. క్రీస్తు సగము క్రీస్తు పూర్వం ఎలాగైతే ఉందో మనకు కూడా ఈగోలు అయితే ఎప్పుడు బాప్తిజం పొందక ముందు దేవుళ్ళలోనికి రాకమునుపు అంటే ఉన్నాయి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మనకి ఏమి ఉండకూడదు. ఏంటంటే తిట్టిన ఉమ్మేసిన యాలన చేసిన నట్టి అడు బాబా నాడైపోతాడు వదిలేయడమే. ఎందుకంటే మనం దేవుడు కావాలి. దేవుడు మనకు కావాలి అంటే దేవుడు ప్రతి విషయంలో మనం చెవిని పెడుతున్నాం కాబట్టి మనలో ఈ గుణాలన్నీ వస్తాయి. అదే చెవిని పెట్టలేదు అనుకోండి, కొంతమంది కింద కూర్చోడానికి కూడా ఇష్టపడరు. ఏంటి దేవుడు మాటలు చెప్పడానికి కూడా ఇష్టపడరు అన్నమాట.
ఎవరి మాటలు వినకపోవడం వల్ల అదే అదే దేవుడు మాటలు వింటా ఉంటే ఇంకా తగ్గించుకోవాలనుకుంటాను. ఎంత తగ్గించుకున్నావో ఇంకా తగ్గించుకోవాలి, ఇంకా తగ్గించుకోవాలని ఇంకా మనకి ఏం చేస్తుంది బైబిల్ అంటే గొప్ప పాఠాలు, ఇంకా గొప్ప రుచులు మనకి చూపిస్తా ఉంటుంది. అందుకే అంటున్నాడు భక్తుడు, నేను చెవిని పెట్టేదను ఎవడ విన్నా ఎవడ వినకపోయినా. సరే ఇక్కడ ఏకవచనం అంటున్నాడు, నేను. ఎవరంట? నాకు ఆయన రుచి కావాలి, నేను ఆయనతో ఎప్పుడు ఉండాలి. కాబట్టి నువ్వు వింటా వినకపోతే ఇష్టం, నేను మాత్రం నా దేవుడితోటే ఉంటాను. ఎందుకంటే ఆయనే నాకు చివరి వరకు, ఆయనే నాకు సమస్తం. సరే, ఇలాంటి ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నువ్వు ఆత్మీయతలో ఎదుగుతున్నావని నిన్ను ప్రోత్సాహపరిచేస్తా ఉంటది వాక్యం. ఇది చాలా చిన్న పదాలే అనుకుంటాం, కానీ ఇందులో ఎంతో మ్యాటర్ ఉంటుంది, ఇందులో ఎంతో పరమార్థాలు ఉంటాయి. అందుకే అంటున్నాడు, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము చెప్పును సెలవిచ్చి. ఎప్పుడైతే వినడం నేర్చుకుంటున్నావో అప్పుడు ఆయన వచనాలన్నీ, ఆయన మాటలన్నీ నీకేం కలుగజేస్తున్నాయంటే శుభాలే. అంటే నీకు అన్ని కార్యాలే, నీకు అన్ని ఉపకారములే, అన్ని మేలులే. మేలు లేనిది దేవుడు చెప్పిన మాటల్లో మేలు లేనిది ఏదైనా ఉందా? ఆలోచించండి, ఏమో ఒక్కటైనా ఉందా? అంటే ఆయన చెప్పే ప్రతి వచనములో, ప్రతి మాటలో, ప్రతి మనిషికి ఏం కలుగుతుంది అంటే మరి ఇంకేంటంటే ఎంతకంటే భాగ్యం ఏముందో నీకు నాకు, ఎంతకంటే అదృష్టం ఇంకేముంది మనకి? చూసారా, మాట వింటే చాలు నీకు మేలు అనేసి. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను వింటానయ్యా, ఎందుకంటే నాకు ఎప్పుడు మేలు కావాలి. అదే కదా కోరుకుంటాడు ప్రతి మనిషి, నెమ్మది కావాలని కోరుకుంటాడు. ఎందులో ఉంది నెమ్మది? ఆయన మాటల్లోనే. స్వస్థత ఆయన మాటల్లోనే. ఆరోగ్యము అంటే అన్ని సమస్తము ఆయన వాక్కులోనే ఉంది. పిల్లరా, మరి అంత గొప్ప వాక్కుని ఏం చేస్తానంటాడంటే నేనేం చేస్తాను? చెవిని పెడతానయ్యా, జాగ్రత్తగా వింటాను. సరే పిల్లరా, ఇలాంటి ఆలోచన నీకు ఎన్ని పనులు ఉంటాయి, కానీ నువ్వు ప్రతిరోజు దేవుడి మాట చదవాలి. చదవడం అంటే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. చూసారా, ఆయన మాట్లాడుతున్నాడు అంటే నీకేం కలుగుతుందంట? ఏంటి? శుభం. ఎక్కడ అపకారాలు లేదండి. సర్వశక్తుడు ఎప్పుడు ఎవరికి ఏ విధమైన కీడు చేయడు, అన్యాయం చేయడు. ఏంటి? ఎల్ల వేళలా నీ బాల్య అంటే నీ శిశు దశ నుండి వృద్ధాప్యం వరకు నీకు దేవుడు ఎప్పుడు ఉపకారమే చేస్తాడు. అందుకే ఆయన ఉపకారాలు పొందుకుంటున్నాం కాబట్టి ఇంకా ఆరోగ్యం కలిగి, ఆయుష్ కలిగి, ఆయన మందిరంలో ఆయన పిల్లలతో మనం చక్కగా ఈ విధముగా కూడుకొని ఏంటి మరి ప్రార్థన చేసుకుంటున్నాం. కింద అన్నాడు వెంటనే, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు. సార్ అంటే ఆయన మాట వింటే ఏమనుకుంటా ఉంటారు అంటే మాట్లాడకపోతే అంతే. పిల్లలైనా అంతే, మన పిల్లలైనా అంతే. మాట అంటే బుద్ధిమంతులు అవుతారు, వినకపోతే బుద్ధిహీనులు అవుతారు. ఎవరైనా అంతే, ఇంట్లో సంఘంలోనైనా ఇంట్లో ఎవరైనా సరే వెంటనే బుద్ధిమంతులు అవుతారు. వినకపోతే బుద్ధిహీనులు. చూసారా, ఆయన మనకి తండ్రి, మనం ఆయనకి బిడ్డలం. మరి ఆ తండ్రి ఎప్పుడు నీతో నాతో బుద్ధిగల మాటలు చెప్తున్నాడు. మరి ఆ మాటలు చూసారా, వారు మరలా బుద్ధిహీనులు అవ్వకూడదు. ఇంకా బుద్ధిహీనుడు ఉండడానికి కాదు, బుద్ధిమంతుడు అయితే అనేకులకు బుద్ధి నేర్పుతావు, జ్ఞానం నేర్పుతావు, అందరినీ రక్షిస్తావు, నీ ఇంటి వారిని రక్షించుకుంటావు, నా ఇంటి వారిని నేను రక్షించుకుంటాను. అలాగే ప్రతి కుటుంబము వారి ఇంట్లో వారిని ఏం చేసుకుంటామంటే రక్షించుకుంటా. ఎందులో పడకుండా? బుద్ధిహీనత అంత భయంకరమైనది మరొకటి లేదు ప్రియులారా. చాలా చిన్నది అనుకుంటావు, అది చాలా భయంకరమైనది బుద్ధిహీనత. ఆ బుద్ధిహీనత
నీలోని నీ ఇంటిలోనూ ఎక్కడా చేరకూడదు. చేరకుండా ఉండడం కోసం దాన్ని మనం ఏం చేయాలి? ప్రతిరోజు నువ్వు ఆయన మాటని ఏం చేయాలంటే చెవిని పెట్టాలి. ఒరే నా చెవిలో చాలా మాటలు ఉంటారు, నువ్వేం చెప్తున్నావు, నాకు ఖాళీ లేదన్నారు. అంతేగాని ఎవడో చెప్తున్నాడు కదా నీతిలో ఉన్న మాటలను పక్కకు తోచేసావు అనుకో, ఆడి మాటలే నీళ్ళు నిలిచిపోతాయి. చూసారా? అందుకే ఒకటి ఉంటే ఒకటి రాదు ఏది కూడా, అంతే కదండి. ఏదైనా ఒకటే ఉండాలి. ఆయన మాటలు ఉంటాయి, చెడు మాట అనేది రాదు. చెడు మాటలు ఉన్నాయనుకో ఆయన మాటలు ఉంటాయి. అందుకే నేను ఏం పెట్టాను? చెవిని పెట్టాను. మళ్ళీ నేను ఏమవును, ఇంకా బుద్ధిహీనుడిని ఎప్పటికీ కాను మహాప్రభు, ఈ మాటలే నేను వింటాను, బుద్ధిమంతుడిగా బ్రతకాలనుకుంటున్నానని భక్తుడిగా ఒక మంచి సందేశాన్ని ఆయన మనందరికీ అనుగ్రహించారు. దేవుడి మంచి మాటలు దీవించుగాక.